చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ నన్ను అడుగుతా ఉంటారు. ఏంటంటే మాకు వైట్ డిశ్చార్జ్ అవుతుందా? లేదంటే ఉమ్మ నీరేమన్నా లీక్ అవుతుందా? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే మా దగ్గరికొచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే అది ఎగ్జామినేషన్‌లో మాత్రమే తెలుస్తుంది. ఇలా ఉన్న వాళ్ళకి పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఆ స్పెక్యులమ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పేషెంట్‌ని కాఫ్ చేయమని అడుగుతాం. ఆ కాఫ్‌తో గనక కంటిన్యూయస్ డ్రైనేజ్ ఉంటే గనక అప్పుడు వాటర్ లీక్ అవుతుందని. వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు మాత్రం కర్డీగా ఉండి ముద్దలు ముద్దలుగా రావడం, లేదంటే యెల్లో కలర్‌లో గాని, లైట్ గ్రీన్ కలర్‌లో గాని డిశ్చార్జ్ అవుతుంటే గనక అది ఇన్ఫెక్షన్. దాన్ని మెడిసిన్‌తో ట్రీట్ చేసుకోవచ్చు. ఆ వాటర్ లీక్ ఏంటంటే మన నార్మల్ వాటర్ లాగానే ఉంటుంది కన్సిస్టెన్సీ. వైట్ డిశ్చార్జ్ మాత్రం కాఫ్‌తో రాదు. అది కంటిన్యూయస్‌గా ఉంటుంది. థిక్‌గా ఉంటుంది. కర్డ్ వైట్ కానీ, ముద్దలు ముద్దలుగా రావడం. అంటే దానికి వాటరీ డిశ్చార్జ్ అనేది ఉండదు. ఇంకా వాటర్ లీక్ ఉన్నప్పుడు మనం ఏవైతే క్లాత్స్ వేసుకుంటామో, నార్మల్ వాటర్‌లో ఎలా సోక్ అయితే కనిపిస్తుందో సేమ్ అలాగే అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినప్పుడు కూడా అలానే మన క్లాత్స్ సోక్ అవుతాయి. కొంతమంది పేషెంట్స్‌కి మాత్రం హై లీక్ ఉంటుంది. వాళ్ళకి మాత్రం డ్రాప్స్ అంటే చుక్కలు చుక్కల్లాగా తడుస్తూనే ఉంటాయి మనం వేసుకున్న క్లాత్స్. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఉన్నా, వాటర్ లీక్ ఏదున్నా కూడా మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకోండి. దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సుంటుంది.